ఈరోజు ఇక్కడున్న విలేకరులకి, ఇక్కడున్న నా తోటి ఇన్ఛార్జీలకి అందరికీ నమస్కారం. ఈ సమావేశంలో మాట్లాడేది ఏంటంటే, మన మచిలీపట్నం ఈ కూటమి ధర్మంలో గెలిచిన మన దిలీప్ గారు, అది బ్యాంక్ ఉందండి, ఆ బ్యాంక్కి చైర్మన్ ఒకటి ఇచ్చారు. అర్బన్ బ్యాంక్ అని చెప్పి దానికి చైర్మన్ ఇచ్చారు. ఆ పదవి ఎలా వచ్చిందో తెలుసా అండి? ఒక జనసేన ప్రతి ఒక్కడు కష్టపడితే కూటమి గెలుపులో నీకు ఆ పదవి వచ్చింది. గుర్తుపెట్టుకో. ఫస్ట్ ఇదే బాలశౌరి గారిని ఏం మాట్లాడావో గుర్తుపెట్టుకో, నువ్వేమన్నావో గుర్తుపెట్టుకో. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏమన్నావు? నేను కాదు మాట్లాడింది, నా వాయిస్ వేరే వాళ్ళు ఏఐలో మార్చారా? ఎవరండి మార్చింది? వైసీపీ వాళ్ళు మార్చారా? కడుపుకి తినేది మనం అన్నమేనండి. మీరు ఏదైనా సరే 10 మందిలో 10 మంది దగ్గరికి వెళ్దాం. మీ వార్డులో మా వెంకట్రావు గారు నీ వార్డు కాదు, మా వెంకట్రావు గారి గురించి మాట్లాడుతావు నువ్వు. మా బాలశౌరి గారి గురించి మాట్లాడే అర్హత కాదు కదా. ఆయన ఏలు మీద ఇంటుకుందే, దానికి కూడా సరిపో. నిజం చెప్తున్నా, కూటమిలో నాతో పాటుగా కష్టపడితే నువ్వు నాతో పాటుగా కష్టపడ్డావా? నాకు జరిగిన నష్టం, నాకు జరిగిన ఇది ఏ రోజైనా నువ్వు ఒక్కరోజు వచ్చి పరామర్శించావా? మాట్లాడావా? ఒక బీసీ సోదరుడికి జనసేనలో అంత జరిగింది, ఒక్కరోజు వచ్చావా? నీ క్యాడరు, నీ విలువ, నీ గురించి మాట్లాడాలంటే నాకు చిరాకు వస్తుంది. వీళ్ళందరూ తెలియ గంటల తరబడి మాట్లాడుతున్నారు. అసలు నీలాంటి ఓడి గురించి మాట్లాడతాం వేస్ట్. 2 బాలశౌరి గారి గురించి మాట్లాడుతాం చూసావా? మమ్మల్ని ఆర్కే రామకృష్ణ గారు ఎక్కడికెక్కడికి తగ్గండి 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 అంటున్నాడు. ఇప్పటికే ఆపేస్తున్నాడు ఆయన. మనం కూటమి ధర్మం వాళ్ళు అన్నారనుకో, వాళ్ళే పోతారు. మీరు ఊరుకోండి, మీరు ప్రెస్ మీట్ పెట్టమాకండి అన్నారు. పొద్దున కూడా మా ఎంపీ గారు కూడా పోరండి సన్నాసులు అన్నారు. కానీ మేము ఎందుకంటే ఇంకా మాలో సహనం ఓర్పు చచ్చిపోయి ఇంకోసారి ఇట్లాంటి వ్యాఖ్యలు కానీ ఇట్లాంటి చేష్టలు కానీ ఇక మానలేదనుకో, నువ్వు కులాల్లో కుంపట్లాడతావు, కూటమిలో కుంపట్లాడతావు, అది మీ నాయకులకి తెలిసి వచ్చేదాకా ఆపలేదనుకో, కామన్ రెడీ. దేనికంటే దానికి రెడీ. ఒక్కో కార్యకర్త 100 మందితో సమానం. నీకేదో ఎప్పటి నుంచో ఉన్నాం చేద్దాం అనుకుంటున్నావు అనుకో, ఇంకో రకంగా ఉంటుంది. పెద్దోడు అని చెప్పి విలువిస్తున్నా. పరాస్పేటలో ఆర్ఎంబీ గెస్ట్ హౌస్లో నువ్వు బయటకు వచ్చి మేమందరితో మా జన సైనికులతో కాఫీ తాగుతా వచ్చి ఏమన్నా గుర్తుందా? ఒరే పిచ్చోళ్ళారా, ఏమన్నా మన ఏపు వార్డు ఎగస్ట్రా వస్తే మీకు వస్తుందిరా, అదే అటు పక్కకు వదిలేసామంటే ఆ నామాలుగాడు కొట్టేస్తాడరా అది అన్నావు. నామాలుగాడని ఎవరినన్నావు తెలుసా నువ్వు? మీలో ఇప్పుడు చెప్తున్నావే నామాలుగాడు అని అన్నావు కదా, ఈ పాటికే మీ వాళ్ళందరికీ అర్థమవుద్ది. నా నోటెమ్మట ఇంకా బయటకు వచ్చినాయి అనుకో నీ మాటలో. నువ్వేమేం మాట్లాడావో మంత్రి గారి గురించి అన్ని వ్యాఖ్యలు నీవు నా దగ్గర రికార్డుతో సైతం ఉన్నాయి, వినిపించమంటే వినిపిస్తా. నువ్వివాళ ఆ సీట్లో కూర్చొని ఏదో పిచ్చ మాటలు మాట్లాడుతున్నావు. గుర్తుపెట్టుకో, బూతులు మాట్లాడుతాం మానేసాం, గొడవలు చేస్తాం మానేసాం అనుకుంటున్నాము. దిలీప్ గారు, వెంకట్రావు గారి స్థాయి నీది కాదు. ఆయనకి నీకు పోలికంటే ఛే.